హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. కొత్త వచ్చే వాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలనుకోవచ్చు ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి వచ్చేసి ఫ్రెండ్స్. నేను ఇవాళ ఏం చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఈ గుడి వచ్చేసి నేనైతే కంకులు అమ్మచ్చినాయి కదా ఫ్రెండ్స్. అమ్మస్తే చాలా రోజులు అవుతుంది. మాకైతే కంకులు వేరే వాళ్ళు తిరగేసుకున్నారు, నట్టు వాళ్ళు తిరగేసుకుంటే అమ్ముతున్నారు. అమ్ముతుంటే మాకైతే రెండు ఇవంటే ఇచ్చారు. ఇక ఒకటి ఎంతో తెలియదు కానీ వాళ్ళు పిరడేసుకున్నారు. చాలా రోజులు అవుతుంది తినక. పాలల మక్కలు కాదు, మక్కలు పచ్చి మక్కలు అన్నట్టు కంకులు అమ్ముతున్నారు. అయితే మేమైతే దీని ఒక రెండు ఇవని అడిగితే ఇక వాళ్ళు అమ్ముతున్నారు కదా, ఒక రెండు ఇవంటే ఇచ్చారు. ఇస్తే ఎప్పుడైతే మేమైతే ఈ కంకి అంటే అందరూ తెలుసు, యోగాకి పొట్టు తీసినాం. రెండు ఇచ్చిండు, రెండు ఇస్తే ఒకటి పొట్టు తీసినాం. ఒడిచింది మా చిన్నక్క, ఇక ఒకటి ఒడవలేదు. అదే దీన్ని ఇట్లా ఒడిచింది. ఇట్లా ఒలుసుకొని మనం అయితే పొయ్యిలో కాల్చుకుంటే, ఎందుకంటే కొంచెం బాగా ఎండిపోయినట్టు అయింది కంకులు. లోపల పచ్చిగా ఉన్నాయి కానీ ఇవి మనకు తీయకుండదు. అట్లా సీడి కంకులు కాదు, వట్టి కంకి అన్నట్టు, మనం ఎప్పుడు తినే కంకి అన్నట్టు. సీడి కంకులు అయితే మనం కాల్చుకున్న తీయ ఉంటుంది, నూనెలు ఎంపుకున్న కారం ఉప్పు వేసుకున్న మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక కాల్చుకుంటే చప్పగా అంత మంచిగా ఉండదు కదా అని మేమైతే మా చిన్నక్క అయితే వచ్చింది, ఓడిచింది. నాకైతే ఉలవరాదు అబ్బా, నాకైతే ఉలవరాదు. అయితే కొంచెం మొలుతా కానీ బాగా ఉలవరాదు. ఈ ఆటో ఇటో అయితే ఒలిసినాం. ఇంకోటి ఉన్నది, ఇంకోటి సుతా ఒలవాలి. ఏ ఒలిసినాక ఏం చేస్తాం ఫ్రెండ్స్ చెప్పన్నా? ఇక పొయ్యి అంట పెట్టాలి. మూకుడు పెట్టాలి. మూకుడు పెట్టి మంట పెట్టినాక పొయ్యి మీద మూకుడు పెట్టాలి. పెట్టి మూకుడు వేడైనాక దిగుటిని మక్కలు పోయాలి. మక్కలు పోసి ఏంపాలి మంచిగా, ఏగ తట్టు మంచిగా ఏంపాలి. ఏంపినాక దూరపచ్చగా వచ్చింది చూడు, దూరగా వస్తాయి చూడు. ఇలా ఒకటైతే ఇది సగం అయితే కూడా ఉంది కంకి, అట్లా సగం కాల్చినాం. ఇక అయితే చప్పకున్నదనే పొడిచినాం మళ్ళా. అయితే దీన్ని మనం ముకుట్లో పోసినాక మంచిగా మంట పెట్టుకుంటా అక్కడనే ఉండి కలబెట్టుకుంటా మంచిగా ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. తిన్నాక మంచి ఎర్రగా ఎగుతాయి కదా. ఇలా వేయనాక కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు గిలాసులు నానబెట్టుకొని, కొంచెం ఉప్పు వేసుకొని గిలాసులు నానబెట్టుకొని అడుగుంట పోయి మంచిగా వేగినాక ఈ మక్కలకు కొంచెం మూగుడు చుట్టూ ఇట్లా మక్కలకు పోయాలి. పోసి మంచిగా కలబెట్టాలి. కొంచెం కలబెట్టినాక మళ్ళీ అలానే కొంచెం పచ్చి నూనె ఇలా పోయాలి. పచ్చి నూనె పోసి మంచిగా కలబెట్టాలి. కలబెట్టినాక మంచి ఎర్రగా గోలుతుంది కదా. ఎర్రగా గోలినాక కొంచెం ఉప్పు వేసినాం కాబట్టి బుట్టకు లైట్గా కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా దాన్ని మంచిగా ఏంపుకొని కింది దించుకొని ఇక మంచిగా కట్టర్లో పోసుకొని బుట్టుతాయి ఫ్రెండ్స్. చాలా చాలా రుచిగా ఉంటాయి. అయితే నేను అలానే చేయమంటున్నాను. మేమైతే ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు నచ్చితే ఇలా చేయండి. ఎందుకంటే ఫస్ట్ అయితే మూకుడు పెట్టండి. మూకుడు వేడైనాక మక్కలు వేయండి. మక్కలు వేసినాక మంచిగా వేగినాక కొంచెం గిలాసులో నీళ్ళు పోసి ఉప్పేసి నానబెట్టిన నీళ్ళు అలా పోసుకోండి. అంటే బాగా కాదు, కొన్ని ఇట్లనే గిలాసులు అంటే గిలాసుడు పెట్టారు, గిలాసుడు కాదు కొన్ని గిలాసులో కొంచెం ఉప్పు కొన్ని నీళ్ళు పోసి ఇలా పోసుకోవాలి. చల్లుకొని ఎంపుకొని కొంచెం లైట్గా నూనె పోసుకోవాలి. నూనె అంటే బాగా పోసుకోకండి, ఉత్తంత లైట్గా ఒక 2 చెంచాలంతా పోసుకొని, అంటే మన మక్కల తగ్గట్టు పోసుకొని ఇక మంచిగా ఎంపుకొని కారం వేసుకొని దించుకొని కట్టలో పోసుకొని కారం వేసుకొని కలబెట్టుకొని దించుకొని కట్టలో పోసుకొని కొడితే చాలా 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 రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే చెప్తున్నాను, మేమైతే ఇవాళ చేసుకుంటున్నాము. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా. అయితే ఇప్పుడు ఏం చేస్తారో మరి. నేనంటే అడిగి పొయ్యి కడిగి పోయేదాన్ని కాదు, చేసేదాన్ని కాదు. ఆ వరకు అయితే చేసేదాన్ని, కొంచెం ఆ వరకు వంట చేసేదాన్ని కాబట్టి, నిలబడి చేసేదాన్ని కాబట్టి చేశాను. కానీ ఇప్పుడు చెప్పినట్టు చేస్తారో ఏం చేస్తారో చూడాలి. అట్లయితే ఎంపమని చెప్తున్నాను. ఇక ఏం చేస్తారో, మంచిగా ఉంటాయో ఎట్లుంటాయో ఇక తింటే చెప్తుంది. కానీ మంచిగా ఎంపమని చెప్తా. ఏంపని చెప్పి మంచిగా కట్టలో వచ్చుకొని మంచిగా ఒక్కొక్కటి ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా తింటా.
మీకు సుతిస్తానండి, మీకు సుతిస్తా. తినండి ఫ్రెండ్స్, మీకన్నా ఎక్కువేముంది, మీరు సుత తినండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చేసి మక్కల పచ్చి మక్కల ఏంపుడు చెప్పేశాను కదా. ఇక మీరైతే మీ దగ్గర కంకులు ఉంటే చేసేసుకోండి, తినేయండి, చాలా చాలా రుచిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటానా మరే. నాకు కొత్తగా చేసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు కొంతమందికి షేర్ చేయండి. ఇంకా ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.